పరిటాల సునీత వ్యాఖ్యలను ఖండించారు మద్దెల చెరువు సూరి సతీమణి గంగుల భానుమతి. సూరి, సానే చెన్నారెడ్డి కుటుంబాలను అడ్డుపెట్టుకుని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారన్నది అర్ధరహితమన్నారు. పరిటాల రవీంద్ర హత్యతో వైఎస్ జగన్కు సంబంధం లేదన్నారు. మద్దెల చెరువు సూరి సహా అనేక మందిని పరిటాల కుటుంబం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు గంగుల భానుమతి. నిన్న ఆమె పరిటాల సునీత గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చినారనమాట. నేను చూసి నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఇచ్చినారాక అంటే నేను చూసి చెప్పిన అనుకున్నాను. నేను ఇన్నేళ్ళు అయింది టీవీ జరిగి, ఇన్నేళ్ళు అయింది, 30 years, దాదాపు 30 years పైన అయింది జరిగినప్పుడు ఎందుకు సానుభూతి చూపిలే, నా భర్త చనిపోయినప్పుడు ఎందుకు చూపించలేదు, ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు క్వశ్చన్ మార్క్. ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు? మా మీద కానీ సానువుల మీద ఎందుకు చూపిస్తున్నారు? ఏమొచ్చి ఇప్పుడేమో అవసరం ఉంది? వచ్చి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన అభివృద్ధి చేసినాడు, కానీ ఎక్కడ కానీ ఆయన చంపేది, గొడవ పెట్టుకునేది ఇంకా ఎక్కడెక్కడ చేయలేదు. మమ్మల్ని కూడా చేయలేదు, వాళ్ళు కూడా చేయలేదు. మాకు అసలు ఆలోచన కూడా మాకు లేదు. టీడీపీ వాళ్ళు, పరిటాల సునీత వాళ్ళే మాకి రెచ్చగొడుతున్నారు అనమాట. గతం జరిగిండేది, టీవీ జరిగిండేది కావచ్చు, మా మామగారు చంపేది కావచ్చు, మా ఆయన చంపేది కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, వాళ్ళే తీస్తున్నారు ఇప్పుడు సబ్జెక్ట్. అది మేము మర్చిపోయినాం. ఆ పిల్లడు చెప్తున్నాడు, కొడుకే చెప్తున్నాడు, పలానా వచ్చాడు కొడుకే చెప్తున్నాడు కదా. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు కూలిపోయే పని, వాళ్ళు కూలిపోతారు పాపం. వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళు చంపేది వాళ్ళే, మళ్ళీ సింపతి చూపించేది వాళ్ళే మా మీదకి. అవసరమా? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు, అదే పల్లెలు పోయి మీ సమస్య ఏమి కనుక్కొని అభివృద్ధి చేయండి. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏమో జెండా అభిమానం అంటే వైఎస్ఆర్ అంటే అభిమానం, వాళ్ళకి జెండా పట్టుకొని తిరుగుతుంటారు అంతవరకు. మీరు ఎట్లా తిరుగుతారు, వాళ్ళు అట్లా తిరుగుతున్నారు కదా, అంతవరకే కదా. వాళ్ళేమో మీ మీదకి ఏమైనా వచ్చినారా, మీ గురించి ఏమైనా మాట్లాడినారా? ఏం లేదు. అనవసరంగా అన్యాయంగా పోయి వాళ్ళు చంపితే మీకు ఏమొస్తుందండి?